సాక్షిలో నాకు 50% వాటా ఉంది. ఏనాడో మా నాన్న ఇచ్చారు. ఇది తాజాగా షర్మిల చేసినటువంటి ప్రకటన. ఏదైతే తన మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారంటూ ఆవిడ చెప్పుకొచ్చినటువంటి పాయింట్ అయితే సాక్షిలో తనకి 50% వాటా ఉందని. మరి సాక్షిలో 50% వాటా ఉంటే ఆమె మీద కూడా కేసు పెట్టి ఉండాలి ఈడీ, సిబిఐ. ఎందుకంటే ఆ రోజున అందులో ఉన్నటువంటి వాటాదారులందరి మీద కేసులు పెట్టారు కదా. మరి ఆనాడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాంట్లో ఏదన్నా ఇష్యూ ఉంటే కనుక ఆమె లిఖితపూర్వకంగా అంటే ఇక ఆస్తుల వ్యవహారం ఏమైనా తేల్చుకోవడానికి ప్రిపేర్ అవుతుంది. ఆస్తులు నాకు అన్నిట్లో 50% వాటా ఉంది అన్నటువంటి రూట్లో. అసలు రాజకీయాల్లోకి వచ్చాక తన అన్న మీదనే ఫైటింగ్కి వెనకాల సంథింగ్ ఏదో ఉందంటే ఆస్తుల గురించి అన్నటువంటి ప్రచారం సందర్భంలో ఆవిడన్న తాజా మాట, నాకు కూడా 50% వాటా ఉంది సాక్షిలో అన్నటువంటి మాట. ఎందుకంటే ఇదివరకు డైరెక్టర్లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఏ రోజు సాక్షికి వెళ్ళినటువంటి మనిషి కనిపించలేదు. దాంతోపాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లిస్ట్లో కూడా ఎప్పుడు లేదు. మరి ఏమన్నా దాన్ని ఏమంటారు